ఈరోజు ఈ వాక్యం వింటున్న దైవజనమా, మీరు రక్షించబడి ఎన్ని సంవత్సరాలైందో నాకు తెలీదు. ఎన్ని సంవత్సరాల క్రితం మీరు బాప్తీసం తీసుకున్నారో నాకైతే తెలియదు. కానీ ఒకసారి చూడండి, నువ్వు రక్షించబడిన ప్రారంభంలో దేవా నేను ఇంత భక్తిగా బ్రతకాలి అని తీర్మానం తీసుకున్నావు కదా, నీవు ఆశించినంత భక్తిగా బ్రతకగలుగుతున్నావా? ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవునిలో ఎదగకుండా, భక్తిలో ఎదగకుండా, విశ్వాసంలో ఎదగకుండా, దేవునిలో బలపడకుండా నిన్ను ఏది ఆటంకపరుస్తుందో ఒకసారి ఆలోచించు. నీ కళ్ళల్లో ఉన్న బలహీనత దేవునిలో ఎదగకుండా నిన్ను ఆటంకపరుస్తుందా? నీ మనసులో వచ్చే అపవిత్రమైన ఆలోచనలు దేవునిలో బలపడకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాయా? లేకపోతే నీ నోట్లో నుంచి వచ్చే అపవిత్రమైన మాటలు దేవుడు ఆశించినంత పవిత్రంగా ఒకవేళ నువ్వు బ్రతకలేకపోతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని ఆశ ఏంటో తెలుసా? ప్రతివాడు ఆ బలహీనతను దూరపరుచుకుంటూ ఆత్మీయతలో ఉన్నత శిఖరాలు మనం అధిరోహించుదుము గాక. మనం ఎక్కాల్సిన పర్వతం ఒకటి ఉంది, అదే యెహోవా పర్వతం.